కీర్తనల గ్రంథము 137వ అధ్యాయము ధ్యానిద్దాం. బబులోను నదుల యొద్ద కూర్చుండియున్నప్పుడు మనము సియోను జ్ఞాపకము చేసుకుని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజ చెట్లకు మన సితారలు తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒకదానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము గోరిరి. అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనమెట్లు పాడుదుము? యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరచునుగాక. నేను నిన్ను జ్ఞాపకము చేసుకున్న ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొన్నుగాక. యెహోవా ఎదోమా జనులు చేసినది జ్ఞాపకము చేసుకొనుము. యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకముకు తెచ్చుకొనుము. దానిని నాశనము చేయుడి, సమూల ధ్వంసము చేయుడి అని వారు చాటిరి గదా. పాడు చేయబడబోవు బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చేయువాడు ధన్యుడు. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. ఆమేన్.